సర్వ విఘ్నోపశాంతయే అగజాననం. నాయనా విఘ్నేశ్వర, ఏకదంత మూషిక వాహన, పార్వతీపుత్ర, శివపుత్ర. నాయనా చాలా కాలం తర్వాత నా పెద్ద కొడుకు కోళ్ళు అదేనయ్యా గోపి అర్చన కలిసి సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళని ఎల్లకాలం ఇలాగే ఉండేటట్టు కరుణించి ఆశీర్వదించు నాయన. చల్లగా కాపాడు తండ్రి. ఇదిగో ఇక్కడ కూర్చుని పళ్ళు కూడా తోమకుండా పాచిమొహంతో టీ తాగుతున్నాడే, తెలుసుగా నా రెండో సన్ను. ఒట్టి సోమరి సోంబేరి. పాపం వాడిని నమ్ముకుని ఓ గొప్పింట అమ్మాయి పెళ్లి చేసుకుని మరీ వచ్చింది. వాడికి కాస్త మంచి బుద్ధి మంచి మార్గంలో నడిచేటట్టు వాడిని కనికరించు తండ్రి. నా గురించి ఏం మొక్కుకుంటావు గాని ముందు నీ గురించి నువ్వు మొక్కుకో. మంచి తెలివివ్వమని ప్రార్థన చేసుకో. అతి తెలివి ఎక్కువైపోయి మా ప్రాణాలు తీస్తున్నావు కదా. రేయ్, నీకు తెలిసింది అంతేరా. ఈ అతి తెలివి అనేది నా 7th సెన్స్. అండర్స్టాండ్ మై డియర్ సన్. మూసుకోరా. చూడు మూషిక వాహన, వాడే అజ్ఞాని, ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నాడు. రే వాసు, ఆ ఫోన్ చూడు. అదే మరి తెలివి అంటావు కదా, ఆ మాత్రం నీకు తెలీదా? ఓ దేవుణ్ణి పర్సనల్ ఫ్రెండ్ అయినట్టు అప్లికేషన్ మీద అప్లికేషన్లు పెడుతున్నావు కదా. శాంక్షన్ చేసి ఫోన్ చేసినట్టున్నాడు. నువ్వే మాట్లాడు. పోరా, మా రిలేషన్షిప్ నీకేం తెలుసు? గాడ్ ఈజ్ గ్రేట్. ఐఎమ్ నాట్ సో బ్యాడ్ లైక్ యూ. చేసినా హెల్ప్ చెయ్యొచ్చు, నీకేం తెలుసు? గణేష, వీడికి మంచి బుద్ధి ఇచ్చే విషయం మర్చిపోవద్దు. అలాగే పెద్దల్ని గౌరవించే విషయం కూడా కాస్త నేర్పు. హలో, రంగయ్య స్పీకింగ్ దిస్ సైడ్. హూ ఈజ్ స్పీకింగ్ దట్ సైడ్? నేను ఎంపీని మాట్లాడుతున్నాను రంగయ్య. ఎంపీ గారా? ఏ పార్టీకి సార్? ఏ రంగయ్య, నేను భద్రాన్ని, వీరభద్రాన్ని మాట్లాడుతున్నాను. పులి బిడ్డలా? ఏంట్రా ఇప్పుడా మాట్లాడేది? ఏంటి సంగతి? అయినా ఇంత పొద్దులు పూట చేస్తున్నావేమిట్రా? అరే, మన దగ్గర పొద్దుపడని దేశం సరుకు అదేరా, ఫారిన్ సరుకుంది. ఏంట్రా పాత సినిమాలో విలన్ లాగా కోడ్ భాషలో మాట్లాడతావేమిటి? విషయం చెప్పు. అయ్యో బాసు, నువ్వే మూడ్లో ఉన్నావు? ఏ భాష అయితే ఏం గాని నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. ఎందుకు? మా ఫ్రెండ్ ఒకడు ఫారిన్ బ్రాండ్ సరుకు తెచ్చాడు. అలాగా? అలాగా కాదు, అర్జెంటుగా రావాలి. మన కుర్రోలు ఆగేదట్లేరు, వెంటనే ఓపెన్ చేయాలంటున్నారు. నేనంటున్నాను మన సింగమలై రాకుండా ఓపెన్ చేయకూడదు అంటున్నాను. ఇంకా ఏంట్రా సింగమలై నరసింహ అంటావు? కాల్ మీ ఏ రోబర్. అయినా సాయంత్రం అయితే నో ప్రాబ్లం. ఇప్పుడైతే మీ సిస్టర్ అదేరా నా భార్య భాగ్యలక్ష్మికి గ్రామ దేవతలు పొందుతారా బాబు. నీకు కుదరదంటే వదిలేయి. ఏదో ఇప్పుడైతే మన వాళ్ళని బలవంతంగా ఆపగలను. ఇక నా వల్ల ఆపటం కాదు. వస్తే ఫుల్ బాటిల్లో వాటర్, లేట్ అయితే సాయంత్రం వచ్చావనుకో ఖాళీ బాటిల్ ఉంటుంది. ఆలోచించుకో. డిసైడ్ యువర్ సెల్ఫ్. రే, ఖాళీ సీసా నేనేం చేసుకోనరా? మనీ ప్లాంట్ పెంచుకోనా ఏమిటి? ఇదిగో వచ్చేస్తున్నా. ఏమయ్యా, టిఫిన్ తినేసి వెళ్ళరా. టిఫినా? ఏం టిఫినా? ఏ పోవే, ఎప్పుడు చూసినా ఇడ్లీలు ఉప్మాలు. ఎవరికి కావాలి బియ్యపు రవ్వ ఇడ్లీలు? వద్దులే బా. ఏంటి ఇవి బియ్యపు రవ్వ ఇడ్లీలా? వద్దా? వద్దు. అయినా ఇప్పుడు ఈ దొరవారి స్టేటస్ ఏమిటో ప్రోగ్రామ్ ఏమిటో తెలుసుకోకుండా ఈ దేశవాళీ ఇడ్లీ ఎవడు తింటాడే? ఇదిగో చూడు, తింటే నువ్వు తిను, లేకపోతే అదిగో ఆ సోంబేరికి పెట్టు. సార్ ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. మందంతా ఇప్పుడు ఫారెన్ స్టైల్. సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ టిఫిన్ మధ్యాహ్నం భోజనం మొత్తం కలిపి లాగిచ్చేస్తా. బాయ్. అనుభవించు రాజా, అనుభవించు. ఏరా వాసు, మీ నాన్నకు మతేమన్నా చెడిందంటావా? టిఫిన్ తెమ్మని తెచ్చాక ఏదేదో వాగి వెళ్ళిపోతున్నాడు. అదంతా అతి తెలివి. ఆ 7th సెన్స్ ఫెలోకి అర్థం కావాలి, మనకు కాదు. సర్లే, నువ్వు వెళ్ళి స్నానం చేసి వచ్చి టిఫిన్ చెయ్యి. ఏ స్నానం చేయకుండా తినకూడదా? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యరా, పనికి మాత్రం వెళ్ళు.
ఏడబ్బా వీడు రమ్మన్నాడు, పారం సరుకు అన్నాడు, పార్టీ అన్నాడు, ఇక్కడే ఉంటా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఓ రంగయ్య, ఎక్కడికి పోతున్నా? రా. ఏం బాబా ఏంది? భద్రం వాళ్ళ అమ్మమ్మ కాలు జారి కింద పడిపోయిందంట. అతను వచ్చేదాకా ఇది నీ దగ్గరే పెట్టమన్నాడు. సర్లే. అబ్బో పారం సరుకే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? దీన్ని కొట్టి నంచుకోవటానికి మన దగ్గర జేబులో రూపాయి కూడా లేదే. ఇంటికి వెళ్ళి భాగ్యానికి కాకాపడితే పని అయిపోతుంది. ఓకే. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? వాడికి ఏం చెప్తావు? ఎక్కడ పెట్టావు? ఎలా పోయాయి? అయినా ఇంట్లో పెట్టిన వస్తువులు పోవడం ఏంటమ్మా? ఒరే వాసు, ఒకసారి రారా, తొందరగా రా. చూడమ్మా, బాగా గుర్తు తెచ్చుకోమ్మా. ఎక్కడ పెట్టావు? అక్కడే పెట్టానత్తయ్య. ఒరే వాసు, తొందరగా రారా. వస్తున్నా. ఏంటమ్మా పొద్దున ఎరుపులు కేకలు? ఒరే రేవతి దిద్దులు కనపడటం లేదురా. ఏంటి దిద్దులు కనపట్లేదా? అవునరా, స్నానానికి ముందు అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చాక చూసిందంట, కనపడటం లేదంట. అమ్మ రేవతి, బాగా గుర్తు తెచ్చుకోమ్మా. అక్కడే పెట్టావా, ఇంకెక్కడన్నా పెట్టావా? లేదత్తయ్య, నాకు బాగా గుర్తు, నేను అక్కడే పెట్టాను. ఏంటమ్మా నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఎట్లా? ఏంటి రావుతి, అయినా కేర్లెస్ గా ఉంటాయలా? బంగారం తీసి అలాంటి చోట పెట్టేది. అమ్మా, మీ ఇంట్లో అలవాట్లు వేరు. నువ్వు అక్కడెక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ పద్ధతులు వేరు. తర్వాత ఎవరిని అనుకుని మాత్రం ఏ ప్రయోజనం ఉంటుంది? ఒరేయ్, అలా నిలబడ్డావేంట్రా? వెళ్ళి ఒకసారి వెతుకో. అలాగేమ్మా. అమ్మా, ఇంతకీ నాన్న ఎక్కడే? ఇప్పుడే బయటికి వెళ్ళాడ్రా. ఎందుకు? రేవతి, నువ్వు దిద్దులు అక్కడే కదా పెట్టావు? అవును. నీకు బాగా గుర్తుంది కదా? నాకు బాగా గుర్తుంది, అందులో అనుమానమే లేదు. అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది. అమ్మా, ఇంతకు ముందు నాన్న అక్కడ నిలబడే కదా దేవుణ్ణి తెగ ప్రార్థించాడు. అవును. ఒకవేళ ఆయనే ఉన్న తీసాడంటావా? ఇంకా డౌట్ ఏంటమ్మా? పక్కాగా ఆయనే తీసుంటారు. ఆయన తప్ప ఇంట్లో ఇంకెవరే తీస్తారు? లేదురా, ఆ మనిషి అంత ధైర్యం చేసేవాడు కాదు. ఏదో 150 అంటే నిజమే అనుకోవచ్చు, కానీ బంగారం జోలికి వెళ్ళడనే నాకు అనిపిస్తుందిరా. అమ్మా, అసలు తీయటానికి అలవాటు పడకుండా ఉండాలి. తీయడం మొదలు పెట్టాక అది ఇది అంటూ ఏమీ ఉండదు. మందుకు అలవాటు పడ్డ మనిషి ఆ మందు కోసం దిద్దులేంటమ్మా? వడ్డానాలు కనిపించినా కరిగించి తాగేస్తాడు. ఏంటి మీరనేది? మావయ్య గారు ఇలాంటి పనులు చేస్తారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. రేవతి, నీకు ఆయన గురించి పూర్తిగా తెలీదు. నెంబర్ 1 కిలాడి, పక్కా 420. ఆయనకి అప్పుడప్పుడు ఇంట్లో సామాన్లు తాకట్టు పెట్టి తాగడం అలవాట్లే. నిజమా? అవునమ్మా, ఆయనకు అలాంటి బుద్ధి ఉంది. చాలాసార్లు అనాల్సిన దానికన్నా ఎక్కువే అన్నాను. మాటలకు మారే బుద్ధి కాదని వదిలేశాం. ఒరే, ఇప్పుడేం చేద్దావురా? మనం చేసేదేముందమ్మా? మహానుభావుణ్ణి రాని వచ్చాక మాట్లాడదాం. ఏం చేశాడో తేలిద్దాం. విజయ కుమార, విజయము మందేరా మందేరా. అయిందేదో అయింది కానీ భాగ్యం, ఆకలి ఎత్తుంది. ఇడ్లీ ఎట్టవే. రావయ్యరా, నీకు ఇడ్లీలు కావాల్సి వచ్చాయా? ఏంటి ఏదో చిరుకోపం మీద ఉంటావు అనుకుంటే మంచి చిర్రు మీద ఉన్నావు. అసలు ఆ సీరియస్ గా ఫీలింగ్స్ ఏమిటే? ఓహో, టిఫిన్ చేయకుండా వెళ్ళటం అంత తప్ప? నువ్వు తప్పు చేయలేదయ్యా, ఏకంగా పాపమే చేశావు. కొబ్బరి చెప్పులు బెల్లం ముక్కలే అనుకుంటే ఏకంగా గుళ్ళో లింగాన్ని మింగేలా తయారయ్యావే. ఏమయ్యా, ఏకంగా కోడలు నగలు దొంగతనం చేసే స్థాయికి ఎదిగావనుకోవాలా, దిగజారేవనుకోవాలా? ఏమిటి, నేను కోడలు దుద్దులు దొంగతనం చేయటం ఏమిటి? ఇదిగో, ఏమి ఎనగనట్టు నంగరాజు మాటలు మాట్లాడుకు. అమాయకంగా కోడల నగలు ఏంటి అంటే నీ మాటలు నమ్మేస్తావు అనుకుంటున్నావా? పొద్దున నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడే అనుకున్నాను, ఇవి దేవుడి పాదాలకు నమస్కారాలు కాదు, ఇదేదో తాగుడు వ్యవహారమే అని. అనుకున్నట్టే చేశావు. ఏయ్, నేనేం కోడలు దుద్దులు దొంగతనం చేయలేదు. సొమ్ము ఒక తోట, అనుమానం మరొక తోట లాగుంది నువ్వు మాట్లాడేది. ఆహా, రేవతి స్నానానికి వెళ్లే ముందు దిద్దులు ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళొచ్చింది. ఆ తర్వాత అవి మాయమయ్యాయి. నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ తీయలేదని మాయ మాటలు చెప్తున్నావు. రే వాసు, నువ్వైనా చెప్పరా. ఏదో 100కి 200కి కక్కుర్తుపడేవాడినే గాని దుద్దులు దొంగతనం చేసే లెవెల్ కాదురా నాది. ఆహా, నీ గురించి నాకు బాగా తెలుసు గానీ ముందు అది అమ్మావా తాకట్టు పెట్టావా అది చెప్పు. రే, నేను చిల్లర దొంగనరా. నేను దుద్దులు దొంగతనం చేయటం ఏమిట్రా?
ఇంతకు ముందు అవసరం లేదు, ఇప్పుడు అవసరం వచ్చింది చేసావు. ఇప్పుడు నాకు అవసరం రావటం ఏమిట్రా? నిన్న 3,000 రూపాయలు పెట్టి కిరాణా సామాన్లు తీసుకొచ్చావు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని గురించి నిన్నే చెప్పాను కదరా. ఇప్పుడు నేను చెప్పరా? నిన్నెవరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి ఆ సామాన్లు తీసుకొచ్చుంటావు. ఆ అప్పు ఈరోజు తీరుస్తాను అని ఉంటావు. అన్నావే గాని తీర్చడం ఎలా? ఆ టైంలో ఈ దిద్దులు కనిపించుంటాయి, లేపేశావు. ఇంకా ఎందుకు నాన్న, నిజం చెప్పే. రేయ్, నేను ఆ నగలు తీయలేదురా, అసలు అప్పే చేయలేదురా. మరి కిరాణా సామాన్లు ఎలా వచ్చాయి నాన్న? చెప్పాను కదరా, మా స్నేహితులు ఇచ్చారని. నేను అదే కదా అనేది, మళ్ళీ తిరిగిచ్చేయడానికి దొంగతనం చేసుంటావు అని. లేదురా, ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, నేను దొంగతనం చేయలేదురా. నేను నమ్మనుగాక నమ్మను నాన్న. రేయ్, కోడల నగలు దొంగిలించేంత చీప్ మెంటాలిటీ కాదురా నాది. రే వాసు, నన్ను నమ్మరా. సే భాగ్యం, నువ్వేనా చెప్పవే. నాన్న, అసలు మొత్తం ఎంత వచ్చాయి? అప్పు పని మిగతా ఎక్కడ దాచావు? జూబులోనా? ఏది చూపించు, చూపించు నాన్న. రేయ్, చెప్పేది వినరా, లేదంటున్నాగా. నువ్వు లేదంటే సరిపోతుందా? నేను మొత్తం చెక్ చేస్తాను. రేయ్, లేదని చెప్తున్నానుగా, నా మాట నమ్ము. మొత్తం చెక్ చేయకుండా వదిలేదే లేదు. రేయ్, ఎన్నిసార్లు చెప్పేది, వదలమంటుంటాను. అరే విను, అరే చెప్పలే. ఏంటన్నా ఇది? నన్ను నమ్మువా? అమ్మా, ఈయనేదో దాచాడమ్మా. అబ్బో, దీనికి దానికి ఏం సంబంధం లేదులేరా, ఇది వేరే విషయం. నన్ను నమ్ము. నానా, ముందు చూపిస్తావు లేదా? చూపించు. చూపించు. నువ్వు లాగదు. అరే చూసావా అమ్మా, నేను చెప్పిందే కరెక్ట్ అయింది. పైగా ఇది ఫారెన్ సర్కే, ఇది కొనాలంటే వేలల్లో కావాలి. ఇది కొనటానికి నువ్వు నా పిల్లం దిద్దరే దొంగతనం చేస్తావా? ఏం మనిషివై నువ్వు? చిచ్చి. రేయ్, దుద్దులు దొంగతనం చేసి కొన్నది కాదురా ఇది, నా కోసం నా ఫ్రెండ్స్ తెచ్చిందిరా. ఓహో, నీ ఫ్రెండ్స్ ఇంత లెవెల్లో తమరికి ఫారెన్ బాటిల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు నీలాగే వేస్ట్గా గాలికి తిరిగేవాళ్ళు కదా. ఎందుకు నాన్న ఈ కథలు? మేమంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా? రేయ్, నేను తప్పు చేస్తే ఒప్పుకుంటానని నీకు తెలుసు కదరా, నేను ఆ దొంగతనం చేయలేదురా. ఇన్ని రోజులు చిన్న చిన్న దొంగతనాలు కాబట్టి ఒప్పుకున్నావు, ఇప్పుడు పెద్ద దొంగతనం కదా, ఎలా ఒప్పుకుంటావు? అమ్మా చిన్న కోళ్ళ, నువ్వైనా నన్ను నమ్మమ్మా. నేను అసలు ఆ దుద్దులే చూడలేదమ్మా. ఒట్టమ్మా, నా మాట నమ్మమ్మా. మామయ్య, ఇంతకాలం మీ మీద గౌరవం ఉండేది, మంచివారన్న నమ్మకం ఉండేది. మీరు ఇలా చేస్తారని ఊహించలేదు. ఈయన చెప్పినట్టు మీరు దొంగతనం చేసి నిజంగా కిరాణా సామాన్ తెచ్చినా బాధపడేదాన్ని కాదు, సంతోషించేదాన్ని. తాగడానికి మీరు ఇలాంటి పని చేశారంటే అసహ్యం కలుగుతుంది. ఒరే వాసు, నేను చెప్పేది కాస్త వినరా. చిచ్చి, నిన్ను నాన్న అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇంకెప్పుడైనా నువ్వు మారేది? అమ్మా, ఈయన చేసిన పనికి నాకు కడుపు నిండిపోయింది. నాకేం టిఫిన్ వద్దు కానీ నా టిఫిన్ కూడా ఈయనకే పెట్టాయి. వాసు, నిన్నేరా. భాగ్యం, నువ్వైనా. నువ్వు ఒక మనిషివేనా? నీ తాగుడు కోసం ఈ రోజు మన ఇంటికి వచ్చిన కోడల నగలు దొంగతనం చేశావు. రేపు ఇంకేదైనా అవసరం వస్తే ఏ రాయో నేను ఎత్తిని వేసి నా నలుపూసలు కూడా లాక్కెళ్ళిపోతావు. ఏం బతుకయ్యా నీది? అమ్మా అర్చన, నువ్వైనా నన్ను నమ్మమ్మా. నేను ఇంటికి కాపురానికి వచ్చినప్పటి నుంచి మీ గురించి రకరకాలుగా మాట్లాడారు. నేను నమ్మలేదు, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. ఇంత హీనమైన పని చేస్తారని నేను అనుకోలేదు. మిమ్మల్ని నమ్మి ఈ ఇంట్లో ఒక వస్తువు కూడా పెట్టాల్సిన పని లేదనుకుంటాను. భగవంతుడా, నేను తప్పు చేసినప్పుడల్లా నన్ను కాపాడుతూ వచ్చావు, కానీ ఇప్పుడు నేనే తప్పు చేయలేదు. ఎందుకు నాకు ఈ శిక్ష వేశావు?
కోడలు దుద్దులు దొంగతనం చేశారని నింద నా మీద ఎందుకు వేశావు తండ్రి? అయ్యో అత్తయ్య, జయంతి ఆ తాళాలిటివ్వు. ఇవిగోండి. బాబు ఇవి పట్టుకో అయ్యా. అయ్యో బాబు, బాబు బాబు. జయంతి కాస్త ఎక్కడి నుంచైనా నీళ్ళు అందుకోమా. అలాగే అత్తయ్య. ఏంటయ్యా అలా చూస్తూ కూర్చోపోతే కాస్త సాయం చేయొచ్చు కదా.